హలో అండి. అందరికి నమస్కారం. బ్రిడ్జ్ గేమ్ పేరుతో పేకాట ఆడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు అంటూ పేర్ని నాని గారు ఆరోపణలు చేయగా, దీనిపై చంద్రబాబు గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు ఏమన్నారంటే, బ్రిడ్జ్ గేమ్‌కు, పేకాటకు కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన క్రీడల ఆధారంగానే రిజర్వేషన్‌లు అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ ఆటను సృష్టించలేదు. కేంద్రం రూపొందించిన స్పోర్ట్స్ పాలిసీ గుర్తింపు పొందిన క్రీడల జాబితానే మేము అనుసరించామని స్పష్టం చేశారు. అంతేకాదు డీఎస్సీలో తప్పు జరిగిందని చెబుతున్న వారు ఆధారాలు చూపించాలని, ఎవరికైనా అనుమానం ఉంటే పక్కా సాక్ష్యాలతో బయట పెట్టాలి. కేవలం రాజకీయ విమర్శల కోసం గాలి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని సీఎం గారు అన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం చేసినవి కావని, క్రీడాకారులకు 3% హారిజంటల్ రిజర్వేషన్ కల్పించే విధానం ఇప్పటికే అమల్లో ఉందని, గుర్తింపు పొందిన క్రీడల్లో సాధించిన విజయాల ఆధారంగా మాత్రమే అర్హత నిర్ణయిస్తారు. ఈ విధానంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ నియామకాలు పారదర్శకతపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల వివరాలు, ధ్రువపత్రాలు, ఎంపిక ప్రక్రియను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచింది. ఎవరైనా చూసి అభ్యంతరాలు చెప్పే అవకాశం కూడా కల్పించింది. స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని ఎస్ఐఏపీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్లు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందని చంద్రబాబు గారు అన్నారు. ఒకవైపు ప్రభుత్వం పూర్తి పారదర్శకతకు ఉద్యోగాలు ఇచ్చామంటుంది. మరోవైపు ప్రతిపక్షం అక్రమాలు జరిగాయి అంటుంది. ఆధారాలు లేకపోతే ఈ వివాదం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతుందా? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు నిజంగా పారదర్శకంగా జరిగాయా? లేక ప్రతిపక్షం చెబుతున్నట్టుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందా? థాంక్ యూ అండి. జై హింద్.